ఫ్రెండ్స్, ఈరోజు అయితే పిచ్చుకలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను చెప్పరా? నా బర్త్డే March 23rd. ఇంకొన్ని రోజులు ఉన్నాయి నా బర్త్డే రావడానికి. అందుకని బర్త్డేకి విషయం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి నా గిఫ్ట్స్ ఎంత బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ మీ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడే నా బర్త్డే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇచ్చేసాను నాకే అర్థం కావట్లే. ఏదో కొంచెం మా ఫ్రెండ్స్ శ్రీప్రకాష్ 3rd class వాళ్ళని అడిగండి. ఓకే, ఇప్పుడు నా గిఫ్ట్ చూడండి. ఇదిగో ఉందండి, సమీర ఇచ్చింది తాతయ్య. ఎందుకు ఇచ్చేసిందో ఏంటో ఇది ఇలా చేసింది చూడండి. ఈ బటర్ఫ్లై ఎప్పుడు అందరు తీసుకుంటారు కదా, సేమ్ అలాగే ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే జయశ్రీ అని రాసింది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ వేసింది, ఫ్లవర్ సింబల్ వేసింది. అలాగే హార్ట్ బొమ్మలు కూడా వేసింది, నా సింబల్ కూడా వేసింది చూడండి. మధ్యలో హార్ట్ బొమ్మ ఉంది చూడండి, హార్ట్ బొమ్మ. ఈ సమయ గిఫ్ట్ పక్కన పెట్టేది. కానీ ఇప్పుడు నాకు ఇది గాయత్రి చేసింది. అసలు ఏమీ లేదు, నేనే కలర్ పేపర్స్ ఇచ్చాను అందరికీ, ఆ సమీరాకు కూడా. ఇదిగోండి గాయత్రి చేసిందన్నమాట. ఇది నాకు బాగా నచ్చింది. మన డెకరేషన్స్ కన్నా ఉండేవి నేను చేసినవి ఇప్పుడు చూపిస్తాను. ఓకే అండి, 1 minute వెళ్తున్నా. ఇదిగోండి కరెంట్ లేదు, అందుకని లైట్ పడుతుందా. 1 minute కరెంట్ వచ్చిందో లేదు చెక్ చేస్తున్నా. ఓకే అండి, 1 minute కరెంట్ అయితే ఇచ్చేసింది. ఈ పింక్ పేపర్ అయితే నాకు యూజ్ఫుల్గానే ఉంటుంది. దాని తర్వాత ఇది కూడా యూజ్ఫుల్. ఇది ఎంత పిచ్చి గీత పెట్టేసానండి నాకు తెలియక. ఇది కదా ఇప్పుడు నా నేమ్ చెప్పిన జే. ఆగండి, ఎక్కడ ఉందో చూస్తున్నా. ఈ కంప్యూటర్లో 1 minute. ఈ అయితే ఇంకా చేయలేదండి. జే ఈ లేదు. ఇదిగోండి SSY, JESSY. ఇది ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే బెలూన్స్ కట్టే ఉంటాయి కదా, వాటికి బెలూన్స్ మీద ఇలా అతికియాలి. సేమ్ దాని మీద నేను ఎలా అతికిస్తాను అలా అతికియాలి గమ్తో. అతికిచ్చేసాక మీరు ఇవి కూడా నా పేరు రాసుకున్నాను, మీ పేరు రాసుకొని అతికిచ్చేయండి. నాకు నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇదాక నేను సేమ్ ఎలా చేశాను, సేమ్ గాయత్రి కూడా ఇది కాపీ చేస్తాను. వాటర్ మెలన్ ఇదిగోండి, ఇవి అయితే గ్రేప్స్ మళ్ళీ ఇలాగ చేశాను. మళ్ళీ ఇందాక చూపించాను కదా బనానా, సేమ్ అలాంటి బనానా మళ్ళీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నా. ఇదిగోండి ఇదైతే నాకు